గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేడు గడప గడపకు బాబు గారి మోసం. చిన్న లైన్. నాడు మంచి చేసినది చెప్పడానికి పోయినాం మనం చేసినది. నేడు చంద్రబాబు నాయుడు చేసిన మోసం గడప గడపకు చేసినాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, 1500 రూపాయల ఆడపిల్లలకు ఇచ్చే నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు రాలేదు, 50 సంవత్సరాలకే పెన్షన్ గాలికి పోయింది, 60 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ 13 నెలల కొత్తది ఒకటి లేదు, ఉద్యోగస్తులకు పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, జీపీఎస్ లేదు, మెగా డిఎస్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామంటే ఈ సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలకు గాను 50 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా 26,000 రూపాయలు లేదు, ఉచిత బస్సులు లేవు, ఇంటి స్థలాలు లేవు, వాలంటరీ వ్యవస్థ లేదు, సచివాలయాలు నిర్వీర్యమైపోయినాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన మాట గాలికి వదిలేసినారు. మద్యం ధరలు ఏమాత్రం తగ్గించలే. నాడు విషం నేడు అమృతం అని చెప్పినారు. అదే విషయాన్నే నువ్వు ఏ విషయం అయితే ప్రచారం చేసినావో అదే విషయాన్ని అదే బాటల్లోనే అదే మద్యాన్ని తాపిస్తున్నావు. నాడు ప్రభుత్వం అమ్మితే ఈరోజు మీ ప్రైవేటు వ్యక్తుల చేత అమ్మించి ఊరూరా బెల్ట్ షాపులు స్థాపించి ఒక్కొక్క గ్రామంలో 10 రూపాయలు 15 రూపాయలు బాటల మీద ధరలు పెంచి దోచుకుంటున్నారు. మద్యం ధరల పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ జమగాల, ఆరోగ్యశ్రీ అల్లాడిపోతా ఉన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు గాలికి వదిలేసినారు. ఇట్లా ఇంకొక 100 ఉన్నాయి చెప్తే సోదరులారా, ఒక్క 100. చేద సామెత చెప్పినట్టు చెప్పేవానికి సిగ్గు లేకపోయినా వినేవానికైనా సిగ్గు ఉండాలి కదరా స్వామి అని చెప్పి వాళ్ళకు చెప్పిన వాళ్ళకు సిగ్గు లేకపోయినా మనకు మళ్ళీ తిరిగి వల్లించడానికి మనకన్నా సిగ్గు ఉండాలి కదా. అందుకే ఒక 20 15 చెప్పి వదిలేస్తానా. దీన్ని మీరు స్కాన్ చేసుకుంటే ఏమవుతుంది? దీన్ని స్కాన్ చేస్తే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ తీసుకొని చేసుకున్నా కూడా మీ సెల్ ఫోన్లో నుంచి ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది. మీరు దాన్ని స్కాన్ చేసుకుంటే మీ సెల్ ఫోన్ ద్వారా ఇది వస్తుంది. బాబు మేనిఫెస్టో. ఇది నేను అట్లే తీసుకున్నా. నాకేమేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పంపలే. స్కాన్ చేసుకున్నా. స్కాన్ చేసిన తర్వాత నా సెల్ ఫోన్లో నుంచి ఈ పేపర్ గడ్డకు తీసుకున్నా. ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో 24. దీని లోపలికి పోతే ఆయన చెప్పిన అబద్ధాలన్నీ ఉంటాయి. ఇంకా లోపలికి పోతే ఇంకొక పేజీ తిప్పినావు అనుకో నువ్వు, ఇది ఇట్లా ఏంటేంటో నోటుకు వచ్చిన తప్పుడు కూతులన్నీ బీసీ డిక్లరేషను, బీసీకీల రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహాలు, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, యాదవ కులస్తులకు ఇది ఇస్తా, కురబులకు ఇది ఇస్తా, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ లేకుండా చేస్తా, రియంబర్స్ ఇస్తా, నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం ఇస్తా, గీత కార్మికులకు మద్యం షాపులు ఉద్యోగాలు ఇస్తా, వడ్డెరులకు ఇది చేస్తా, పాడి పంటలు ఇది చేస్తా, ఉద్యోగస్తులకు అది చేస్తా, మహిళలకు అది చేస్తా. ఏనమ్మా ఇయే. ఇంకా ఈ సాలవని బాండ్లు ఇచ్చినారు. ఇది కూడా దాంట్లో నుంచి తీసుకున్నా నేను. ఇది కూడా దాంట్లో నుంచే బాండు. ఏం బాండు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టారు. దీంట్లో సంతకం ఉందా? ఇద్దరు ఉన్నాయి. బాండు రాసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినారు. దీంట్లోకి పోతే మీకు వస్తుంది. గూగుల్లో పోతే మళ్ళీ అన్ని ఎవరికొరికి బాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గడ్డకు వస్తాయి. ఈ బాండ్లు ఉన్నాయి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఏమి ఇచ్చినారు ఈ బాండ్ అంటే? పవన్ కళ్యాణ్ సంతకం ఉంది, ఈయన సంతకం ఉంది. దీని మీద మళ్ళీ ఏం రాసినారంటే, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంచం సుమదేవి ఆమెకి ఇచ్చినారు ఈ బాండు. ఏముంది ఈ బాండులో అంటే, నీ ఇంట్లో ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు, నీకు ఇంత లెక్క వస్తుంది. నీ ఇంట్లో 3 ఎకరాల భూమి ఉంది, 26,000 వస్తుంది. నీ ఇంట్లో 2 పిల్లలు పడిపోతున్నారు, 30,000 వస్తుంది. మీ ఇంట్లో ముసలోడు ఉన్నాడు, 4,000 పెన్షన్ వస్తుంది. మీ ఇంట్లో గ్యాస్ ముగ్గురికి 3 సిలిండర్లు వస్తాయి. అన్నీ కలిపితే ఈ సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది. 5 సంవత్సరాలకు 10 లక్షలు వస్తుంది. ఇదిగో 10 లక్షలకు బాండు. 10 లక్షలు బాండు ఇచ్చినారు. మళ్ళీ దీంట్లో
కొసమెరుపు ఏం తెలుసునా? కొసమెరుపు దీంట్లో ఈ కింద బాండ్ కిందనే రాసినారు బ్రహ్మాండంగా. ఏమని తెలుసునా? 2024 నుంచి జూలై నుంచి ప్రారంభం ఇవన్నీ మీ అకౌంట్లో జమ అని. తప్పించుకునే దానికి లేదు. ఇప్పుడు 2024 జూలై నుంచి మీకు చెప్పబడిన ఈ డబ్బులన్నీ మీ అకౌంట్లోకి జమ కాబడతాయి అని చెప్పినారు. మరి మన భాషలో మన మన పొద్దుటూరు భాషలో అయితే ఏమితో కొట్టాలరా స్వామి అంటారు మామూలుగా అయితే. ఏమంటే ఇప్పుడు అవి మాటనే ఐపీ లక్ష్మీనాయుడు చెప్పినట్టు కేసులు పెడతారు. అవి మాటనే కేసులే. ఏమే కానీ అసలు మాట్లాడకూడదు. రాచమల్లు గారిని వాని సతీష్ గారిని ఎట తిరిగి జైలుకు పంపాల. మన వెనక ఒక వారం రోజులుగా అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపడానికి కావలసినటువంటి కుట్రకు తెరదీసినారు మిత్రులారా. నా పైన సతీష్ పైన వెతికినారు. వెతికితే రాచమల్లి అవినీతి చేయలే, ఎక్కడ భూములు ఆక్రమించలే, ఎక్కడ నేరాలు చేయలే, ఘోరాలు చేయలే. డబ్బు సంపాదించే దాంట్లో వాళ్ళు గతంలో మాట్లాడేది ఏంటి నిజాలు లేవు. నేను మటకా అన్నారు, గుట్కా అన్నారు, క్రికెట్ అన్నారు, గ్యామ్లింగ్ అన్నారు, ఏమీ లేవు. ఉత్తాయి భూములు ఆక్రమణ అన్నారు. చెంటు భూమి కూడా తీసుకోలే. నేను సత్య కూడా ఇట్లా 3 అంత స్థలం కూడా ఏడా నేను ఆక్రమణ చేయలే. మనిషి మరణిస్తే 6 అడుగులే, ఇట్లా 3 అడుగులు, జంప 6 అడుగులు, అంత స్థలం కూడా నేను ఆక్రమణ ఎక్కడా చేయలే. ఇది సత్యం, అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంది, చంద్రబాబు నాయుడు అంటే ఏంది, అబద్ధాలు ఎవరు చెప్పినారు, నిజాలు ఎవరు చెప్పినారు, మోసం చేసి అధికారంలోకి వచ్చి గాలికి మనల్ని వదిలేసినారు. జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా మనకు సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. ఇవన్నీ వాళ్ళకి అర్థమైనాయి. కాబట్టి ఈ బుద్ధు మనం గెలిచిన దానికంటే, ఈ బుద్ధు మనం ఓడిపోయిన దానికంటే రెండింతలుగా మెజార్టీతో మనం రాబోయే కాలంలో గెలుస్తాం. మన పార్టీ ఇంకా గొప్ప సీట్లతో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడుండే పర్సెంటేజ్ కంటే గొప్ప పర్సెంటేజ్ ఓటింగ్ షేర్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 10 సంవత్సరాల కాలం పాటు ఏకచక్రాధిపత్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తాడు. కాబట్టి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా ముందుకు ప్రయాణం చేయండి. మీ కష్టంలో నేనుంటా, 3 సార్లు చెప్తా ఉన్నా నేను. నా శ్వాస ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎందాకైనా ప్రయాణిస్తా, ఎంత దూరమైనా ప్రయాణిస్తా, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతా, ఎంతటి బలిదానాలకైనా మీకోసం నేను ఉంటా. మిత్రులారా, భయపడాల్సిన అవసరం లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. 26లో ఎన్నికలు సక్రమంగా జరిపితే స్థానిక సంస్థలు ఈ ప్రొద్దుటూరు మండలానికి 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 24 ఎంపీటీసీలు ఉన్నాయి, ఒక జెడ్పీటీసీ స్థానం ఉంది, ఒక మండల ప్రెసిడెంట్ స్థానం ఉంది. ఈ అన్ని దానికి కోసం కూడా నా ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంత నేను సీరియస్గా తీసుకొని ప్రయత్నం చేస్తానో మనస్ఫూర్తిగా చెప్తాను. నేను మీకు మాట ఇస్తా ఉన్నా. నేను నా మనస్తత్వం ఏది పరమేశ్వరుని సాక్షిగా చెప్తా ఉన్నా. నా ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యత కంటే మీ ఎన్నికలకు నేను అధిక ప్రాధాన్యతను ఇస్తాను. నేను మీ ఎన్నికలకే అధిక ప్రాధాన్యత ఇస్తా. క్షేత్రస్థాయిలో ఎవరైతే రాజకీయాన్ని సక్రమంగా నడపగలుగుతాడో, క్షేత్రస్థాయిలో ఎన్నికలను ఎవరైతే గెలిపించుకోగలుగుతాడో, సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, వాడే నిజమైన నాయకుడు, వాడే కార్యకర్తల మనస్సు గెలిచిన నాయకుడు అవుతాడు. నేను అటువంటి నాయకుడిగా చరిత్రలో, ప్రొద్దుటూరు రాజకీయ ముఖ చిత్రంలో మిగిలిపోవాలనే కోరిక నాకు ఉంది. కాబట్టి మీ ఎన్నికల కోసం నా ధనాన్ని, నా మానాన్ని, నా ప్రాణాన్ని, సర్వస్వం మీకోసం వెచ్చిస్తా. 15 గ్రామ పంచాయతీల్లో గెలవడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. 24 ఎంపీటీసీల్లో మనం గెలవడానికి ప్రయత్నం చేయాల్సిందే. మండలాధ్యక్షుడు మనవాడే ఉండాలా, జెడ్పీటీసీ మెంబరు మనవాడే ఉండాలా, వార్డు మెంబర్లు మనవాడే ఉండాలా. అందుకోసం అన్ని రకాలుగా మీకోసం నేను కష్టపడతా, అన్ని రకాలుగా మీకోసం శ్రమిస్తా అని మాట ఇస్తూ సెలవు.